మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు తాను ఫోన్ వాడనని, సమయం వచ్చినా లేకున్నా, సందర్భం ఉన్నా లేకున్నా పదే పదే చెప్పుకుంటూ ఉండే అలవాటు ఉండేది. అలాంటి ఆయన హఠాత్తుగా ఫోన్ కొనేశారు. అది ఐఫోన్. ఇక ఫోన్ వాడకం కూడా మొదలెట్టేశారు. ఎందుకు అంటారా? అక్కడికే వస్తున్నా. జగన్ ఫోన్లు, యాప్లు, గాజెట్ల వాడకం తనకు ఇష్టం ఉండదని ఇంతకాలం చెప్పుకుంటూ వచ్చారు. తాను ఫోన్ ఉపయోగించనని, తనకు అసలు ఫోనే లేదని, ఇక నెంబర్ ఎక్కడి నుంచి వస్తుందని పలు సందర్భాలలో చెప్పుకున్నారు. సీఎం గా ఉన్న 5 ఏళ్లు పరాజయం తర్వాత పులివెందుల ఎమ్మెల్యేగా మిగిలిపోయిన తర్వాత చాలా రోజుల వరకు ఫోన్ జోలికి వెళ్లని జగన్ ఇప్పుడు ఏకంగా ఐఫోన్ కొనుక్కొని దానితో ఏం చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు అన్న అనుమానాలు సహజంగానే అందరిలోనూ వ్యక్తమవుతాయి. అలాగే వ్యక్తం అవుతున్నాయి కూడా. ఇంతకీ ఇంత హఠాత్తుగా తన సొంతానికి ఫోన్ అత్యవసర వస్తువుగా జగన్ ఎందుకు మారిపోయింది అంటే, ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసు దర్యాప్తు వేగం పుంజుకుంది. ఒకరి తర్వాత ఒకరుగా జగన్ కు అత్యంత సన్నిహితులైన వారు అరెస్ట్ అయిపోతున్నారు. ఇప్పటికే రాజ్ కసిరెడ్డి, ఆయన సహచరుడు దిలీప్ అరెస్ట్ అయ్యారు. వీరిలో రాజ్ కసిరెడ్డి అప్రూవర్ గా మారే అవకాశం ఉందన్న వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. తాజాగా భారతీ సిమెంట్స్ జీవితకాల డైరెక్టర్ గోవిందప్ప అరెస్ట్ అయ్యారు. దీంతో మద్యం కుంభకోణం తీగలు కదిలాయి. ఇక తాడేపల్లి ప్యాలెస్ డొంక కదలడమే తరువై అన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. జగన్ హయాంలో సీఎంఓలో చేసిన ఉన్నత స్థాయి వ్యక్తులు కూడా నోటీసులు అందుకుని విచారణకు హాజరవుతున్నారు. వారు కూడా ఏ క్షణంలోనైనా అరెస్ట్ అయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో విచారణలో నిందితులు ఏం చెబుతున్నారు అన్న అంశంపై పలు కథనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏం జరుగుతోంది, ఎవరేం చెబుతున్నారు, ఎవరేం మాట్లాడుతున్నారు అన్న విషయాలపై ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవాలంటే సొంతంగా తన వద్ద ఫోన్ ఉండటం అవసరమని జగన్ భావించారు. అందుకే ఇన్నాళ్లు లేనిది హఠాత్తుగా ఇప్పుడు ఓ ఐఫోన్ కొనుగోలు చేశారని పరిశీలకులు చెబుతున్నారు. మద్యం కుంభకోణం కేసులో మినిట్ టు మినిట్ అప్డేట్స్ ను తన సన్నిహితుల ద్వారా, న్యాయవాదుల ద్వారా తెలుసుకునేందుకే జగన్ ఫోన్ వాడకం మొదలెట్టారని అంటున్నారు. భద్రతా పరంగా ఐఫోన్ మిన్నా అంటారు. అందుకే జగన్ ఐఫోన్ కొనుగోలు చేశారని, ఆయన సిగ్నల్ యాప్ ను ఉపయోగిస్తున్నారని తెలిసింది. ఈ సిగ్నల్ యాప్ కు పెద్దగా ప్రాచుర్యం లేదు. ఈ యాప్ ద్వారా చేసిన చాట్ నిర్దిష్ట సమయం తర్వాత ఆటోమేటిక్ గా డిలీట్ అవుతుంది, పూర్తిగా ఎరేజ్ అయిపోతుంది. ఎంత సమయంలో చాటింగ్ డేటా ఎరేజ్ అయిపోవాలి అన్నది యూజర్ తన ఐఫోన్ లో సెట్ చేసుకోవచ్చు. ఏ రకంగా చూసినా ఇది సేఫ్ అని భావించటం వల్లే జగన్ ఐఫోన్ కొనుగోలు చేసి అందులో సిగ్నల్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని వినియోగిస్తున్నారని సమాచారం.